మెట్రో రైళ్లు విస్తరిస్తున్న కొద్దీ సొరంగ నిర్మాణం పుంజుకుంటోంది. సొరంగాలు ఇప్పుడు మెట్రో పొడిగింపులు, కొండ ప్రాంతాల మార్గాలు, మల్టీ మోడల్ లింకుల్లో ప్రముఖంగా కనిపిస్తున్నాయి. మెట్రో సొరంగ కార్యకలాపాల్లో ఈ మిశ్రమ పెరుగుదల విస్తృత రవాణా పర్యావరణ వ్యవస్థను పెట్టుబడిదారులకు ఆసక్తికరమైన రంగంగా మారుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ వీడియోలో చూద్దాం. దేశంలోని పట్టణ మౌలిక సదుపాయాల్లో మెట్రో రైల్ నెట్వర్క్ శరవేగంగా విస్తరిస్తోంది. PIB నివేదిక ప్రకారం గత దశాబ్ద కాలంలో మెట్రో నెట్వర్క్ 5 నగరాల నుంచి 23 నగరాలకు పెరిగింది. మెట్రో రైళ్లు నడుస్తున్న రూట్ల విస్తీర్ణం 248 కిలోమీటర్ల నుంచి 1000 కిలోమీటర్లు దాటింది. రోజువారీ రైడర్ల సంఖ్య 28 లక్షల నుంచి 1,10,00,000కు చేరింది. ప్రయాణికులు ఈ సరికొత్త ప్రయాణ విధానానికి త్వరగా అలవాటు పడిపోతున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర సంస్థల భాగస్వామ్యాన్ని ఆశిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ సహాయం కోరడం కన్నా ముందే ప్రైవేట్ కంపెనీల పట్ల మొగ్గు చూపుతున్నాయి. ఆర్థిక స్థిరత్వం కోసం ఈ నిర్ణయాలను తీసుకుంటున్నాయి. లార్సెన్ అండ్ టూబ్రో, ఇథాన్ ఇంటర్నేషనల్, ఆఫ్ఘాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఇప్పటికే ఈ సెక్టార్లో భారీగా ఇన్వెస్ట్ చేస్తూ దూసుకుపోతున్నాయి. ఈ సంస్థల షేర్లను కొనడం ద్వారా సుదీర్ఘ కాలంలో లాభాలను ఆర్జించొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.